తెలుగు పాఠక లోకానికి విజ్ఞప్తి. మీరందరూ హైదరాబాద్కు వస్తూ పోతూ ఉంటారు. అటుకొస శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఇటుకొస నెల్లూరు, తెలంగాణలో ఇటుకొస ఆదిలాబాద్, ఇటువైపు మహబూబ్ నగర్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పనిసరిగా హైదరాబాదుకు వస్తూ పోతూ ఉంటారు. విద్యా సంబంధమైన పనుల మీదో, వ్యాపార సంబంధమైన పనుల మీదో, లేదా వివిధ వస్తువులు కొనుక్కోవడం కోసమో వస్తూ ఉంటారు. కానీ మీరు వస్తూ పోతూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ ప్రత్యేకమైన సందర్భం ఈ నెల అంటే డిసెంబర్ 19వ తారీఖు నుంచి మొదలవుతుంది. డిసెంబర్ 19వ తారీఖున హైదరాబాదులో ఇందిరా పార్క్ పక్కన ఎన్టీఆర్ గ్రౌండ్ ఉంటుంది. ఆ ఎన్టీఆర్ గ్రౌండ్లో అతిపెద్ద పుస్తక ప్రదర్శన జరగబోతుంది. కొన్ని లక్షల పుస్తకాలు అక్కడికి వస్తాయి. భారతదేశంలో ఉన్న వివిధ పబ్లిషర్స్ పుస్తకాలను ముద్రించే వాళ్ళందరూ కొన్ని వందల షాపులకు, 300 షాపులకు పైగా అక్కడ షాపులు పెడతారు. మీరందరూ తప్పనిసరిగా ఆ బుక్ ఎగ్జిబిషన్కి రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకు రావాలి బుక్ ఎగ్జిబిషన్కి? మన మెదడుకు మేత కావాలి. శరీరానికి రోజుకు 3 పూటలు మేత పెడుతున్నాం, అంటే ఆహారం తింటున్నాం. మన శరీరం యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉదయాన్నే లేచి వాకింగ్ చేస్తాం, అవసరమైతే జిమ్కు పోతాం, రకరకాలుగా. మరి మెదడుని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మెదడును కూడా ఉత్తేజంగా ఉంచుకోవాలి, చురుకుగా ఉంచుకోవాలంటే పుస్తకాలు చదవాలి. మన ఇంట్లో రంగురంగుల వస్తువులు పెడతారు. సోఫా సెట్లు ఉంటాయి, వంట సామాగ్రి ఉంటుంది, బల్లాలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి. పుస్తకాలు ఉన్నాయా లేదా? ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో పుస్తకాలు ఉన్నాయా లేదా? ఒక పెద్ద మనిషి అన్నాడు, పుస్తకాలు లేని కొంప దయ్యాల కొంప, పుస్తకాలు లేని ఇల్లు దయ్యాల కొంప అన్నాడు. నేను ఈ మాట అనటం కాస్త అతిశయోక్తిగా ఉండవచ్చు, కానీ ఆ పెద్ద మనిషి చెప్పిన మాట మాత్రమే ప్రస్తావిస్తున్నా. పుస్తకాలు తప్పనిసరిగా మన ఇళ్ళలో ఉండవలసిందే. 10 పుస్తకాలైనా, 20 పుస్తకాలైనా, 100 పుస్తకాలైనా. మీ ఇంట్లో పుస్తకాలు ఉంటే మీ పిల్లలు, చిన్న పిల్లలైనా, పెద్ద పిల్లలైనా, యవ్వనంలో ఉన్న వాళ్ళైనా ఎప్పుడో ఒకసారి ఆ పుస్తకాన్ని చూస్తారు. గాంధీ జీవిత చరిత్ర, అంబేద్కర్ జీవిత చరిత్ర, భగత్ సింగ్ జీవిత చరిత్ర, వివేకానందుడి జీవిత చరిత్ర, కార్ల్ మార్క్స్ థాట్స్ క్యాపిటల్, ఇలా ఎన్నో పుస్తకాలు. ఆ పుస్తకాలను చూస్తూ పెరుగుతూ ఉంటారు. ఎప్పుడో తమ జీవితంలో ఒకసారి ఆ పుస్తకాన్ని తీసి చదివితే ఆ పుస్తకమే వారి జీవితాన్ని మార్చేయవచ్చు. ఒక మంచి ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది అని అంటారు కదా, ఒక మంచి పుస్తకం కూడా జీవితాన్ని మార్చేస్తుంది. కనుక మీ పిల్లలతో కూడుకొని మీరు ఆ బుక్ ఎగ్జిబిషన్కు రండి. ఒక రోజంతా 3-4 గంటలు ఆ బుక్ ఎగ్జిబిషన్లో తిరుగుతూ ఉంటే మీ పిల్లలకి ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది, అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఎన్నో పుస్తకాల చేతిలోకి తీసుకుంటారు, భిన్నమైన మనుషులను చూస్తూ ఉంటారు. అక్కడ గొప్ప రచయితలు వస్తారు, కళాకారులు వస్తారు, కవులు వస్తారు, ఎందరినో కలుసుకోవచ్చు. కనుక మీ అందరికీ హైదరాబాద్ బుక్ ఫేర్, 38వ హైదరాబాద్ బుక్ ఫేర్కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. అక్కడ కలుసుకుందాం. థ్యాంక్ యూ.